కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలనే ఒక మోడల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎస్, లెటర్స్ ప్లే క్రికెట్ అనే జనరల్ ఇంగ్లీష్ అండి ఇది. లెటర్స్ ప్లే క్రికెట్ అనే జనరల్ ఇంగ్లీష్లో ఉన్న ఈ సెంటెన్స్ను ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలంటే, లెటర్స్ ప్లే క్రికెట్ అనే యాక్టివ్ వాయిస్లో లెట్ను అలానే రాయండి. లెట్ను అలానే రాసి ఆబ్జెక్ట్ క్రికెట్, ఆబ్జెక్ట్ను లెట్ తర్వాత రాయండి. లెట్ క్రికెట్ వెంటనే బీ ఫామ్ యాడ్ చేయండి. లెట్ క్రికెట్ బి. ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా మీరు V3 ఉపయోగించాలి. ప్లేను V3గా మార్చండి. లెట్ క్రికెట్ బి ప్లేడ్ బై లెటర్స్ అని చెప్పారు కదా యాక్టివ్ వాయిస్లో, అజ్ను అజ్గా అలానే రాయండి. ఓకేనా? లెటర్స్ ప్లే క్రికెట్ అనే యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్గా మార్చాలంటే లెట్ క్రికెట్ బి ప్లేడ్ బై అస్. ఓకేనా? ఈ విధంగా ప్యాసివ్ వాయిస్ మార్చండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇదే మోడల్లో ఇంకో ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేద్దాం. లెటర్స్ రైట్ అండ్ ఎగ్జామ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మార్చండి. లెట్ అలానే రాయండి. లెట్ అన్ ఎగ్జామ్ ఆబ్జెక్ట్ రాసిన తర్వాత బి రాయండి. లెట్ అన్ ఎగ్జామ్ బి వర్బ్ V3 రిటర్న్ బై అజ్ ఉంటే అజ్ అని రాసేయండి. లెటర్స్ రైట్ అన్ ఎగ్జామ్ అనే యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్గా మార్చాలంటే లెట్ అన్ ఎగ్జామ్ బి రిటర్న్ బై అస్. ఈ విధంగా మనము యాక్టివ్ వాయిస్లో ఉన్న మోడల్ను ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్. అదేవిధంగా లెటర్స్ లెర్న్ ఇంగ్లీష్ ప్యాసివ్ వాయిస్కి మార్చండి. లెట్ ఇంగ్లీష్ బి లెర్న్డ్ బై అస్. లెట్ ఇంగ్లీష్ బి లెర్న్డ్ బై అస్. వన్ మోర్ ఎగ్జాంపుల్, లెట్ హిమ్ డ్రైవ్ ఏ కార్. ఎస్, ప్యాసివ్ వాయిస్ మార్చండి. లెట్ ఏ కార్ బి డ్రివెన్ బై హిమ్. హిమ్ ఉంటే హిమ్ అనే రాయాలి, అజ్ ఉంటే అజ్ అనే రాయాలి. ఈ మోడల్లో హర్ ఉంటే హర్ అనే రాయాలి, మీ ఉంటే మీ అనే రాయాలి. ఓకేనా? లెట్ హిమ్ డ్రైవ్ ఏ కార్ ప్యాసివ్ వాయిస్ మార్చండి. లెట్ ఏ కార్ బి డ్రివెన్ బై హిమ్. వన్ మోర్ ఎగ్జాంపుల్, లెట్ హర్ సింగ్ ఏ సాంగ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మార్చండి. లెట్ ఏ సాంగ్ బి సంగ్ బై హర్. హర్ ఉంటే హర్ అనే రాయండి. ఓకేనా? లెటర్స్ ప్లే క్రికెట్ ప్యాసివ్ వాయిస్ మార్చండి. లెట్ క్రికెట్ బి ప్లేడ్ బై అస్. లెటర్స్ రైట్ అన్ ఎగ్జామ్ ప్యాసివ్ వాయిస్ మార్చండి. లెట్ అన్ ఎగ్జామ్ బి రిటర్న్ బై అస్. లెట్ హిమ్ డ్రైవ్ ఏ కార్ ప్యాసివ్ వాయిస్ మార్చండి. లెట్ ఏ కార్ బి డ్రివెన్ బై హిమ్. లెట్ హర్ సింగ్ ఏ సాంగ్ ప్యాసివ్ వాయిస్ మార్చండి. లెట్ ఏ సాంగ్ బి సంగ్ బై హర్. ఈ విధంగా ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ ఎట్టి పరిస్థితుల్లో మేము మిస్ చేయొద్దు. చాలా సింపుల్ మోడల్. ఎక్కువ టైంలు ఎక్కువ సార్లు ఎగ్జామ్లో అడిగిన ఈ క్వశ్చన్ అండి. ఇంకో ఎగ్జాంపుల్ మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఎస్, లెటర్ సెండ్ ఏ పార్సిల్. లెటర్ సెండ్ ఏ పార్సిల్ అనే యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎస్, ఇలాంటి వీడియోస్ కోసము డౌన్లోడ్ చారీస్